ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. ఖమేనీ అంతు చూస్తామని ఇజ్రాయెల్ అంటుంటే తగ్గేదే లేదని ఇరాన్ సవాల్ చేస్తోంది. దీంతో యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇజ్రాయెల్కు పాశ్చాత్య దేశాలన్నీ మద్దతుగా నిలుస్తూ ఉంటే ఇరాన్కు మాత్రం పాత మిత్రులు, రహస్య మిత్రులు కూడా హ్యాండ్ ఇస్తున్నారు. ఇరాన్ ఒంటరిగా మిగిలిపోతోందా? అసలు ఆ దేశానికి ఏమైంది? ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? ఆ దేశానికి మద్దతుగా నిలిచే దేశాలేంటి? చైనా మాటలన్నీ ఉత్తవేనా? ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ను తట్టుకొని నిల్చునే సత్తా ఇరాన్కు ఉందా? హమాస్, హిజ్బుల్లా కనిపించడం లేదు. హౌతీల అడ్రస్ లేదు. మిలీషియాలు మాయం. ఇరాన్కు హ్యాండ్ ఇచ్చిన రహస్య మిత్రులు. ఇజ్రాయెల్కే ఫుల్ సపోర్ట్ అంటున్న G7 దేశాలు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? ఆ దేశానికి తోడెవరు? యుద్ధంలో ఇరాన్కు మద్దతిచ్చేదెవరు? రష్యా పరిస్థితి ఏంటి? చైనా బుద్ధి మళ్లీ బయటపడిందా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధమంటూ మొదలైతే దానికి ఎండ్ కార్డ్ ఉండదని రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రూవ్ చేసింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎన్ని రోజులు సాగుతుంది? ఆ రెండు దేశాలకు మద్దతుగా రంగంలోకి దిగే దేశాలేంటి? ఎవరితో ఎవరు, ఎవరికెవరు, ఎవరి వైపెవరు? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ పరిస్థితి ఏకాకిగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ లో అమెరికా ఇజ్రాయెల్ ను ఢీకొట్టేందుకు, ప్రత్యక్ష యుద్ధాన్ని అడ్డుకునేందుకు తయారు చేసిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. వారం రోజులు దాటినా ఆ మిత్రపక్షాల జాడ కనిపించడం లేదు. రష్యా మినహాయిస్తే ఏ దేశం కూడా ఇరాన్ తరపున నిల్చోవడం కాదు కదా, కనీసం మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో యుద్ధం ముదిరితే ఇరాన్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తి రేపుతోంది. యుద్ధ పరిస్థితుల్లో G7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యునైటెడ్ స్టేట్స్ లాంటి దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్ దాడులను విరమించుకోవాలని ప్రకటించాయి. ఇక మిడిల్ ఈస్ట్ లో దశాబ్దాలుగా తన శక్తిని విస్తరించుకుని అమెరికా, ఇజ్రాయెల్ ప్రభావాన్ని, అలాగే ప్రత్యక్ష యుద్ధాలను నివారించేందుకు ఇరాన్ తన అనుబంధ సమూహాలతో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే మిత్ర బలగాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే యుద్ధం భీకరంగా సాగుతున్న వేళలోనూ వాళ్లంతా మౌనంగా ఉండడం ఇరాన్ను ఒంటరి చేసినట్లవుతోంది. లెబనాన్లో హిజ్బుల్లా, పాలస్తీనాలో హమాస్, యెమెన్లో హౌతీలు, ఇరాక్లోని షియా మిలీషియా గ్రూపులు ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. ఇప్పటికే ఇవి బలహీనమై అంతర్గతంగా చీలిపోయి తమ అసలు శక్తిని కోల్పోయాయి. దీంతో తొలిసారి ఇరాన్ ఒంటరిగా యుద్ధం చేస్తోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చినా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూపులు రియాక్ట్ కాకపోవడం ఈ వాదనను మరింత స్ట్రాంగ్ చేస్తోంది. నిజానికి మొదట్లో ఇరాన్కు 21 దేశాలు మద్దతుగా నిలిచాయి. అయితే ఇప్పుడు అవి కూడా మొహం చాటేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా కూడా యుద్ధంలోకి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫోర్దో అణుకేంద్రంపై దాడుల కోసం అమెరికాను ఇజ్రాయెల్ సాయం అడిగిందని, దానికి ట్రంప్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఖమేనీ వార్నింగ్ ఇవ్వడంతో ఇరాన్ విషయంలో ట్రంప్ మరింత సీరియస్ గా కనిపిస్తున్నారు. దీంతో యుద్ధానికి దిగేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇరాన్ కు స్నేహితులను దూరం చేసే పనిలో పడ్డారు. పాక్ మిలిటరీ చీఫ్ మునీర్ తో లంచ్ మీటింగ్ కు అర్థమదే. అమెరికా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఇరాన్ కు మద్దతివ్వాలనుకున్న దేశాలన్నీ యూటర్న్ తీసుకుంటున్నాయి. తాము ఇరాన్ వైపే ఉన్నామని, ఇజ్రాయెల్ అన్యాయంగా దాడులు చేస్తోందని అన్న వాళ్లంతా ఇప్పుడు అమెరికా ఎంట్రీతో పక్కకు తప్పుకుంటున్నట్లు టాక్. ఇరాన్కు చైనా, రష్యా, ఉత్తర కొరియా మద్దతు ఉంది. అయితే అది కూడా హద్దుల్లోపే. కండిషన్స్ అప్లై అన్నట్లుగా 3 దేశాల తీరు కనిపిస్తోంది. నిజానికి చైనా, రష్యాతో ఇరాన్కు బలమైన సంబంధాలున్నాయి. అమెరికా ఆంక్షలు కూడా లెక్క చేయకుండా ఇరాన్ నుంచి చైనా ఏటా భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తోంది. దీనికి ప్రతిగా చాలా రకాల ఉత్పత్తులను ఇరాన్కు అందిస్తోంది. ఇరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. అయితే ఇజ్రాయెల్తో ఇరాన్ చేస్తున్న యుద్ధంలోకి తలదూర్చాలనే ఆసక్తి చైనాకు కనిపించడం లేదు. మధ్యవర్తిత్వం వహించడానికి చైనా ఆసక్తి చూపుతోందే తప్ప ఇరాన్కు సాయం చేసే సాహసాన్ని చేయడం లేదు.
దీంతో చైనా వ్యాపార వైఖరి మరోసారి బయటపడింది. మిత్రదేశం కంటే వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తానని డ్రాగన్ చెప్పకనే చెప్పింది. ఇరాన్ అణు కార్యక్రమానికి చాలా ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాయం చేస్తున్న ఉత్తర కొరియా కూడా ఇప్పుడేమీ మాట్లాడడం లేదు. యుక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఇరాన్ భారీగా మిస్సైల్స్, డ్రోన్లు అందించింది. కష్టకాలంలో రష్యాకు తోడుగా ఉండగా ఇప్పుడు కనీసం అదే రేంజ్లో ఇరాన్కు రష్యా సాయం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించడంతో రష్యా సరిపెట్టుకుంది. ఈ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయ్యే అవకాశముందనుకుంటున్న రష్యా వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటోంది. పశ్చిమాసియా ప్రాంతంలో మిలిటెంట్ సంస్థలను పెంచి పోషిస్తున్న ఇరాన్కు బహిరంగంగా మద్దతును ప్రకటిస్తే అరబ్ దేశాలతో తమ సంబంధాలు దెబ్బతింటాయనే ఆందోళనలో రష్యా, చైనా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇలా మిత్రులంతా దూరంగా ఉంటున్నారు. నిర్మించుకున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ వీక్ అయిపోయింది. ఇరాన్తో ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తుర్కీ, ఇరాక్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇందులోనూ మెజారిటీ దేశాలతో ఇరాన్కు గొడవలే ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఇరాన్ తరపున ఏ దేశం కూడా ముందుకొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. నమ్ముకున్నోడు నట్టేట ముంచేసినట్లయింది. నమ్మకం పెట్టుకున్న బలం లేకుండా పోయింది. దీంతో ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్ ఏకాకిగా మారిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలు మౌనం వహిస్తూ ఉండగా మిలిటెంట్ సంస్థలతోనూ పెద్దగా ఒరిగేదేమీ లేదు అన్నట్లు ఉంది సీన్. అసలు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కు ఏమైంది? ఈ మిసైల్స్, డ్రోన్లతో ఇరాన్ ఎన్ని రోజులు యుద్ధం చేయగలదు? యుద్ధంలో నెక్స్ట్ జరగబోయేది ఇదేనా? మిత్ర దేశాలు గట్టిగా మాట్లాడడం లేదు. మిలిటెంట్ సంస్థలు కదలడం లేదు. యుద్ధంలో ఇరాన్ ఒంటరిగా మారిందా? యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కు ఏం జరిగింది? ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో నెక్స్ట్ ఇదేనా? ఇజ్రాయెల్తో ఇరాన్ వైరం దశాబ్దాల నాటిది. ఎక్కడో 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ను ఇబ్బంది పెట్టేందుకు ఇరాన్ గీసిన వేసిన స్కెచ్చే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లో మిలిటెంట్ సంస్థలను ఖమేనీ సర్కార్ పెంచి పోషించింది. నిధులు, ఆయుధాలు అందించింది. ఇలా పాలస్తీనాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్లోని షియా మిలిటెంట్ సంస్థలు ప్రాణం పోసుకున్నాయి. తమకు కర్త కర్మ క్రియగా నిలిచిన ఇరాన్ ప్రస్తుత కష్టకాలంలో ఉందని తెలిసి కూడా మిలీషియాలు పెద్దగా రియాక్ట్ కావడం లేదు. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పూర్తిగా సైలెంట్ మోడ్లో ఉండడం అవాక్కయ్యేలా చేస్తోంది. అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ దూకుడుకు మిలీషియా గ్రూప్లు చెల్లాచెదురయ్యాయి. నాయకుడు లేని గుంపులుగా మిగిలిపోయాయి. దీంతో ఇరాన్కు సాయంగా నిలవలేని పరిస్థితి. ఇజ్రాయెల్ సేనలతో తలపడిన ట్రాక్ రికార్డ్ హెజ్బుల్లాకు ఉంది. లెబనాన్లో రాజకీయ పార్టీగాను ఈ సంస్థ వ్యవహరిస్తోంది. ఇరాన్ నుంచి ఆదేశాలు అందిన ప్రతిసారి ఇజ్రాయెల్పై దాడులు చేయడం దీని డ్యూటీ. అయితే ఇప్పుడు ఇరాన్పై నేరుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న హెజ్బుల్లా సైలెంట్ గా ఉండిపోయింది. 2023లో హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఆ తరువాత ఆ స్థానంలోకి ఎవరొచ్చినా రావాలని ఆలోచించినా వారిని లేపేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఇజ్రాయెల్ అనే మాట వింటేనే హెజ్బుల్లా నేతలకు వణుకు మొదలవుతోంది. ప్రస్తుతం హెజ్బుల్లా సారథిగా నయీం ఖాసిం ఉన్నారు. ఆయన ప్రస్తుతం లెబనాన్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన ఆఫీస్లోనూ ఇరాన్ చిహ్నాలు గాని, ఖమేనీ ఫోటోలు గాని కనిపించడం లేదని తెలుస్తోంది. సిరియాలో అసద్ సర్కార్ ఉన్నప్పుడు అక్కడి నుంచి హెజ్బుల్లాకు ఆయుధాలు అందేవి. అక్కడ అసద్ సర్కార్ కూలిపోయాక హెజ్బుల్లా మరింత వీక్ కావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ పెట్టి ఇరాన్ను దాదాపుగా వదిలేసింది. ఇక హమాస్ అగ్రనేతలందరినీ ఇజ్రాయెల్ లేపేసింది. ఇరాన్ పర్యటనలో ఉండగా ఇస్మాయిల్ హనియను, గాజాలో సిన్వర్ను మట్టుబెట్టింది. పాలస్తీనాలో హమాస్ సొరంగాలు, రాకెట్ ఫ్యాక్టరీలు, రాకెట్ లాంచింగ్ ప్యాడ్లు, కమాండ్ సెంటర్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. హమాస్లో అగ్రనేతగా ఖాలిద్ మషాల్ ఉన్నారు. ఈయన ఖతర్లో ఉంటూ హమాస్ రాజకీయ వ్యవహారాలను నడుపుతున్నారు. అగ్రనేతలు లేకపోవడంతో పాలస్తీనా భూభాగంలో హమాస్ వీక్ అయింది. ఇజ్రాయెల్ భయానికి దానిలోకి చేరికలు తగ్గిపోయాయి. దీంతో ఇజ్రాయెల్ను కవ్వించే సాహసాన్ని హమాస్ చేయడం లేదు.
ఇకటు ఇరాన్ నుంచి సిగ్నల్స్ అందగానే ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యంగా దాడులు చేయడమే హౌతీల పని. వీళ్లను అమెరికా దాదాపు లేపేసింది. ఇరాక్లోని షియా మిలిటెంట్లను కూడా ఇరాన్ పెంచి పోషించింది. ఇప్పుడు ఆ గ్రూపులు కూడా ఇరాన్ మీద దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నాయి తప్ప పెద్దగా రియాక్ట్ కావడం లేదు. నమ్ముకున్న దేశాలు పెద్దగా స్పందించడం లేదు. నమ్మకంతో నిర్మించుకున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే బలగం కళ్ల ముందే కుప్పకూలిపోయింది. చైనా లాంటి దేశం వ్యాపారమే ముఖ్యమన్నట్లు కనిపిస్తుంటే మిలిషియా గ్రూపులు అడుగులు వేసేందుకు వణికిపోతున్నాయి. దీంతో ఇప్పుడు ఇరాన్ ఒంటరిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్కు దీటుగా దాడులు చేస్తోంది. అమెరికా మద్దతున్న ఆ దేశాన్ని కంట్రోల్ చేయడానికి ఇది సరిపోదు. మిస్సైల్స్, డ్రోన్లతో ఎక్కువ రోజులు దాడులు చేయడం, యుద్ధాన్ని కొనసాగించడం కష్టం. వార్ ఇదే స్థాయిలో కొనసాగితే రాబోయే రోజుల్లో సంచలన మలుపు తీసుకోవడం ఖాయం.